ఆచి చికెన్ మసాలా. పోక్సో కేసులో సిట్ విచారణకు గైర్హాజరైన బండి భగీరథ్ సాయంత్రం పేట్ బషీర్బాద్ పోలీసులకు లేఖను పంపారు. మే 15న విచారణకు హాజరవుతానని లేఖలో పేర్కొన్నాడు. కీలక సాక్ష్యాలతో హాజరవుతానని బండి భగీరథ్ తెలిపారు. సిట్ దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని ఇమెయిల్తో పాటు పోలీసులకు బండి భగీరథ్ లేఖను పంపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బండి భగీరథ్ స్పందించాడు. సిట్ ఇచ్చినటువంటి నోటీసులపై స్పందిస్తూ తను 2 రోజుల పాటు తనకు గడువు కావాలి, 15వ తేదీన నేను తిరిగి పోలీస్ స్టేషన్ ముందు హాజరవుతాను, పోలీసులకు సహకరిస్తాను, అడిగినటువంటి అన్ని వివరాలను కూడా పోలీసులకు నేను అందజేస్తానంటూ కూడా లేఖ ద్వారా, ఒక మెయిల్ ద్వారా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి బండి భగీరథ్ ఒక లేఖ రాశాడు. 2 గంటల వరకు కూడా అందరు ఎదురు చూశారు. ఈవెన్ స్టేషన్ ఎస్హెచ్ఓ కూడా 2 గంటల వరకు భగీరథ్ వస్తున్నాడనే పోలీస్ స్టేషన్ లో వాళ్ళ టీం అంతా కూడా ఎదురు చూసి తనను విచారణ చేపట్టి ఈ కేసులో నిజాలు తేల్చాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉంది. కాబట్టి మధ్యాహ్నం 2, 2:30, 3 గంటల వరకు కూడా పోలీసులు భగీరథ్ వస్తున్నాడని ఎదురు చూశాడు. తీరా 6 గంటల ప్రాంతంలో, 6 గంటలకు 5 నిమిషాలు తక్కువ ప్రాంతంలో భగీరథ్ నుంచి ఒక మెయిల్ పోలీస్ స్టేషన్ కి అందింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కార్యాలయానికి ఒక మెయిల్లో, ఆ మెయిల్లో బండి భగీరథ్ పేరుతో ఎస్హెచ్ఓ పేట్ బషీరాబాద్ గారికి నేను ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతా ఉన్నాను, 2 రోజుల పాటు గడువు ఇవ్వండి, 15వ తేదీన నేను పూర్తి సాక్ష్యాధారాలతో పేట్ బషీరాబాద్ పోలీసుల ముందు హాజరయ్యి విచారణ ఎదుర్కొని అన్ని వివరాలను పోలీసులకు అందజేస్తాను. నా పైన తప్పుడు కేసు మోపారు, నన్ను నా తండ్రి పరువుని భంగం కలిగించే విధంగా అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తా ఉన్నారు. ఈ కేసులో పూర్తి సాక్ష్యాధారాలన్నీ సేకరించాలి కాబట్టి సడన్ సమయంలో తక్కువ టైం పీరియడ్ లో తనకు నోటీసులు ఇచ్చారు కాబట్టి నేను హాజరయ్యి పోలీసులకు వివరణ ఇచ్చుకునేటువంటి పూర్తి ఎవిడెన్స్ ఆధారాలన్నీ నేను సేకరించలేకపోయాను. వీటన్నిటి కోసం తిరిగి 2 రోజుల పాటు తనకు సమయం ఇవ్వాలి, 15వ తేదీన నేను పేట్ బషీరాబాద్ పోలీసుల ముందు హాజరవుతానంటూ కూడా బండి భగీరథ్ రాసినటువంటి లేఖ నా చేతిలో కనబడతా ఉంది. పేట్ బషీరాబాద్ పోలీసులకు బండి భగీరథ్, బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ ఒక పేజీ లేఖను తయారు చేసి ఆ లేఖను తన ఓన్ సిగ్నేచర్ పెట్టి, ఒకటి మెయిల్ ద్వారా, ఒకటి నేరుగా పోలీస్ స్టేషన్ కి తన అభిప్రాయాన్ని పోలీసులకు తెలిసే విధంగా ఈ లేఖని నేరుగా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకి అందజేయడం జరిగింది. దీంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు బండి భగీరథ్ మెన్షన్ చేయడం జరిగింది. తనకు నోటీసులు అందాయి, ఆ నోటీసులు తీసుకున్నాను, కానీ త్వరగా రిప్లై ఇవ్వడానికి త్వరగా ఈ ఆధారాలు సేకరించలేకపోయాను. నేను అతి త్వరలో కేవలం 2 రోజులు నాకు గడువిస్తే ఈ 2 రోజుల్లో నేను పోలీసుల ముందు హాజరయ్యి పూర్తిగా పోలీసులకు సహకరించి అడిగిన ప్రతి క్వశ్చన్ కి నేను సమాధానం ఇస్తానంటూ కూడా దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. కొన్ని అంశాలు వీటిని పరిశీలిద్దాము. భగీరథ్ ఎలాంటి అంశాలని దీంట్లో మెన్షన్ చేసి ఇది పోలీసులకు ఇచ్చాడు. 13వ తేదీ టు ది ఎస్హెచ్ఓ పేట్ బషీరాబాద్ సైబరాబాద్ తమకు నోటీసులు అందింది. మీరు ఇష్యూ చేసిన 684/2026 పేట్ బషీరాబాద్ నుంచి వచ్చినటువంటి లేఖపై తిరిగి నేను మీకు రిప్లై ఇస్తున్నాను. ఈ రోజు ఎట్ ది అవుట్సెట్ ఐ అక్నాలెడ్జ్ ది రిసిప్ట్ ఆఫ్ ది నోటీస్ డేటెడ్ 15/12/2026 referred to above and express my unequal willingness to cooperate with the investigation and the render every assistance that may be required to in connection with the same. Second, I without prejudice to my rights and convictions respectfully submit that I am desirous and appearing before the undersigned officer and assistant the investigation in the manner sought. Number 3, however, in view of the extremely short notice afforded to me and account of the certain personal inconvenience occasioned to me on 13/5/2026, I am unable to appear on the date appointed in the notice. I therefore mostly respectful request a short accommodation of the 2 days from the date appointed in the notice, so as soon as enabled me to collect the relevant material, document, information in my position that would meaningfully aid the investigation and assist the investigation into the false allegation made against me and my family
and therefore appear the undersigned officer in a duly prepared manner. I reiterate my unconditional willingness to join the investigation and undertake to appear before the undersigned officer on the date so accommodated, subjectly so that reasonable directions as may be issued in this regard. Is this therefore most respectfully prayed that the aforesaid short accommodation of 2 days be kindly granted in the interest of the fair and effective investigation అంటూ బి భగీరథ్ బండి సాయి భగీరథ్ పేరుతో ఈ లేఖ పేట్ బషీరాబాద్ పోలీసులకు అందింది. ఒకటి ఫిజికల్ గా కాపీ పోలీస్ స్టేషన్ కి అందియడం, ఒకటి మెయిల్ ద్వారా పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేయడం. ఈ 2 కంటే ముందు అంటే మధ్యాహ్నం ఇచ్చినటువంటి టైం 2 గంటల ముందుగానే భగీరథ్ ఒకవేళ ఈ డిసిజన్ తీసుకొని తన కొంత గడువు కావాలి, రాలేకపోతా ఉన్నాను, ఎవిడెన్స్ ఇంకా కలెక్ట్ చేయలేకపోయాను అంటూ ఈ లెక్క ఒకవేళ ముందు ఇచ్చినట్టయితే పోలీసులు దీన్ని కన్సిడర్ చేసేవాళ్ళ లేదా అనే దానిపై క్లారిటీ ఇచ్చేది. కానీ పోలీసులు వచ్చినటువంటి టైం మించి 4-5 గంటలు ఎక్కువగా గడువు గడిచిపోయింది కాబట్టి 6 కావస్తా ఉంది. ఇప్పుడు ఈ లేఖపై పోలీసులు అతను ఇచ్చినటువంటి లేఖని పరిగణలోకి తీసుకొని నిజంగానే 2 రోజులు సమయం ఇస్తారా, లేదా ఇప్పటికే పోక్సో కేసులో అతన్ని తప్పించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ బీజేపీ కలిసి బండి భగీరథ్ ని ఈ కేసులో నుంచి తప్పించి ఈ కేసులో సాక్ష్యాధారాలు తారుమారు చేసి ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని చూపించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా 2 రోజుల పాటు పోలీసులు ఏదైనా గడువిస్తే ఈ కేసులో ఇంకా ప్రభావితం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సాక్షులు కానీ సాక్ష్యాధారాలు కానీ పోక్సో కేసులో ఇంతవరకు ఇంత స్వేచ్ఛ కలిగియడము, ఇంత టైం ఇవ్వడము, భారతదేశంలోనే ఒక వ్యక్తికి ఇన్ని రోజుల పాటు అరెస్ట్ చేయకుండా పోలీసులు కాలయాపన ఇస్తా ఉన్నారంటే అది పేట్ బషీరాబాద్ లో నమోదైనటువంటి పోక్సో కిందికి చాలా విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి 2 రోజుల పాటు తనకు సమయం ఇవ్వండి. సడన్ గా ఇచ్చినటువంటి నోటీసుల పైన నేను విచారణకు హాజరవ్వలేకపోతా ఉన్నాను. ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మెటీరియల్ అంతా కూడా నేను ప్రిపేర్ చేసుకోలేదు. 2 రోజుల్లో ఆ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అంతా కూడా కీలకమైనటువంటి సాక్ష్యాధారాలను నేను పోలీసులకు సమర్పిస్తాను. నా పైన నా కుటుంబం పైన తప్పుడు ఆరోపణలు అక్రమ కేసులు పెట్టారు. ఇవన్నీ ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. స్వచ్ఛందంగా సిట్ కి నేను సహకరిస్తాను. పూర్తి స్థాయిలో పోలీసు విచారణ ఎదుర్కొంటాను. ప్రతి క్వశ్చన్ కి నేను సమాధానం ఇస్తాను. ఈ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను పోలీసుల ముందు హాజరవ్వాలంటూ కూడా ఈ లేఖ ఎస్హెచ్ఓకి పంపుతూ తిరిగి 2 రోజుల పాటు గడువు ఇవ్వాలంటూ మాత్రం పోలీసులను రిక్వెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు ఈ లెటర్ ని యాక్సెప్ట్ చేసి ఓ కేసులో నిందితుడు లేఖ పంపి 2 రోజులు గడువు అడుగుతా ఉన్నాడు. కాబట్టి పోలీసులు ఈ లేఖని పరిగణలోకి తీసుకొని 2 రోజుల గడువు ఇచ్చి ఆ తర్వాత ముందుకు ప్రొసీడ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందా, లేదా బండి భగీరథ్ చాలా తెలివిగా 14వ తేదీన హైకోర్టులో ఎలాగైనా ఈ కేసుకు సంబంధించినటువంటి పిటిషన్ పైన విచారణ జరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఆ విచారణలో మైనర్ లేదా మేజర్ ఈ 2 అంశాలపైన కోర్టు ఒకవేళ కీలకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేసి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఈ పోక్సో కేసు ఉండనే ఉండదు, అసలు పోక్సో కేసు అమలు అవ్వనే ఉండదు అంటూ మాత్రం భగీరథ్ ఆలోచిస్తా ఉన్నాడు. చాలా తెలివిగా న్యాయ నిపుణులు లీగల్ టీం భగీరథ్ ఈ కేసులో అరెస్ట్ అవ్వకుండా 2 రోజుల పాటు గడువు కావాలని అతనితో చెప్పించి ఆ లేఖని ఎస్హెచ్ఓకి అయితే ఇచ్చి పంపించారు. ఈ లేఖని వాళ్ళు కన్సిడర్ చేస్తారా లేదా, లేఖని కన్సిడర్ చేయకపోతే ఈరోజు రాత్రిలోపే బండి భగీరథ్ ని పోలీసు రూల్స్ ప్రకారంగా చట్టాన్ని అతను ఉల్లంఘించి చట్టాన్ని గౌరవించకుండా 2 గంటల వరకు సమయం ఇస్తే ఆ 2 గంటల టైంని అతను రీచ్ అవ్వకుండా తిరిగి 6 గంటలకు లేఖ పంపి ఈ సమయాన్ని డ్రాగ్ చేస్తా ఉన్నాడు. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని కొంత అతను ఇబ్బందికరంగా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఆటంకం ఏర్పాటు చేస్తా ఉన్నాడు అంటూ మాత్రం పోలీసులు భావిస్తే ఈ రోజు నైట్ లోపు బండి భగీరథ్ ఎక్కడున్నా పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదా అతను ఇచ్చినటువంటి లేఖని పోలీసులు కన్సిడర్ చేసి 2 రోజుల పాటు అతను గడువు కోరుతున్నాడు కాబట్టి ఈ 2 రోజుల పాటు అతనికి గడువు ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వచ్చు అంటే మాత్రం రేపు జరిగేటువంటి కోర్టు ప్రొసీడింగ్స్ లో భాగంగా కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, బండి భగీరథ్ వేసినటువంటి పిటిషన్ ని అలో చేసి అతను అనుకునే విధంగా మధ్యంతర బెయిల్ ఇవ్వడం గానీ, లేదా అమ్మాయి మేజర్ లేదా మైనర్ అని తేల్చేటువంటి అంశం గానీ, లేదా ఈ కేసులో ఫర్దర్ గా బండి భగీరథ్ ని అరెస్ట్ చేయకుండా విచారణ జరిపించి అతన్ని పిలిపించి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవచ్చా అనే దానిపై కూడా ఏ రకంగా కోర్టు ముందుకు వెళ్లబోతా ఉందనే దానిపై రేపు క్లారిటీ ఉంది. ఇప్పుడు భగీరథ్ రాసినటువంటి లేఖ విషయంలో పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారా అనేది చూడాలి. సందీప్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.